మొత్తం నేషనల్ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ కి రిమాండ్ కి విధించడం అనేది చాలా ఫ్యాన్స్. రిమాండ్ అంటే ఒకటి మేడం, ఆయన ఇండియాలోనే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ. ఒక థియేటర్కి వస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఆయనకు రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ లేకుండా రోడ్ షోకి సినిమా థియేటర్ దాకా వచ్చారు. లక్షల కొద్ది పబ్లిక్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆయన పర్మిషన్ లేకుండా రావడం తప్పు. ఒక విధంగా ఆలోచిస్తే తప్పు ఉంది అటు సైడ్ కూడా. వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నాము, థియేటర్ యాజమానులు ఇన్ఫార్మ్ చేయలేదు. యాజమాన్యం పర్మిషన్ లేదనే ఇప్పుడు అక్కడ వాదనలు జరిగినాయి. ఇక 14 days రిమాండ్కి అయితే జడ్జి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏమవుతుందనే చూడాలి. మరి అటు సైడ్ నుంచి ఏమి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏమీ వేయలేదా? సమయం లేదండి అటు సైడ్ నుంచి వేయడానికి, ఇంకా టైం పడుతుంది. రేపేళ్ళని తెలిసిపోతుందండి. స్క్వాష్ పిటిషన్ అనేది వేస్తారు అని తెలుస్తుంది. ఒకవేళ కానీ పిటిషన్ వేస్తే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం? ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ క్యాష్ పిటిషన్ జరిగింది. అది చూడాలి ఏమవుతుందని. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కి అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. అలాగే ఏదైతే అవతల అల్లు అర్జున్ సైడ్ వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసే టైం కూడా లేకపోవడం వల్ల 14 రోజుల రిమాండ్కి అయితే తరలించినట్లుగా కూడా చేస్తున్నారు. అండ్ అలాగే స్క్వాష్ పిటిషన్ కూడా వాళ్ళు వేసుకున్నట్లు తెలుస్తుంది. ఒక 2-3 రోజుల్లో స్క్వాష్ పిటిషన్కి కూడా విచారణ జరిపి బెయిల్ మీద బయటకు వస్తారా, రిమాండ్ గడువు ఏదైతే ఉందో తగ్గించి బయటకు తీసుకొస్తారా అనే దానిపైన కూడా విచారణ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తంగా అయితే అల్లు అర్జున్ అయితే చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. ఇక్కడ మనం ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. సిచ్యువేషన్ కూడా చాలా హడావిడిగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ జైలుకి తరలించడం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ రిమాండ్ తరలించడం పట్ల కూడా కొంచెం అంటే అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా అలాగే రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం అంటే ఈ అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అంటే రిమాండ్కు తరలించడం, అందులో కూడా 14 రోజుల రిమాండ్ తరలించడం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కేఏ పాల్ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఒక నేషనల్ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్కి ఎటువంటి విచారణ జరిపారు, అసలు అల్లు అర్జున్కి సంబంధమే లేదు అని కూడా కేఏ పాల్ చెప్తున్నారు. ఇదంతా కూడా థియేటర్ యాజమాన్యుల యొక్క అంటే అవకతవకలు అండ్ వాళ్ళు ఏవైతే భద్రతా ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల వల్ల జరిగిన ఇదే అని కూడా మనం పరిగణించుకోవచ్చు, చూడొచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ మామగారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇక్కడే మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా టైం కూడా ఎక్కువ లేనందువల్ల రిమాండ్ గడువు కూడా 14 రోజులకి విధించినట్లుగా కూడా మనకి లాయర్ మాట్లాడారు. ఏదైతే అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అని చెప్తున్నారు కానీ పర్మిషన్ తీసుకోలేదు అని చెప్తున్నారు.